జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉదయనిధి స్టాలిన్ తెలుసు కదా, ఎవరో మీకు. ఈయన గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్కు పుత్రరత్నం అనమాట, ముద్దుల కుమారుడు. అంతేకాకుండా డిఎంకే పార్టీ ఫౌండర్ అయినటువంటి కరుణానిధికి మనవడు. ఏది ఆయన నల్లద్దాలు పెట్టుకుంటాడు చూడు, ఆయనకు అనమాట. పైగా ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వమే అధికారంలో ఉండాలి. ఈ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. అందుకే ఈ ఉదయనిధి స్టాలిన్కు తమిళనాడులో ఎదురే లేకుండా పోయింది. ఎందుకంటే నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీనే అధికారంలో ఉండాలి, ఇంక ఇబ్బంది ఏమి ఉండాలి. అందులోనూ ఇది సూడో సెక్యులర్ పార్టీ అయిపోయా. సరే, నిన్నటి వరకు ఈ ఉదయనిధి స్టాలిన్ చెప్పిందే వేదం చేసిందే చట్టంగా ఉంటా వచ్చింది. ఈ ఉదయనిధి స్టాలిన్ అటు ప్రభుత్వంలోనూ ఇటు తమిళనాడు రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతా వచ్చాడు అనమాట. అంతేకాకుండా ఈ ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా స్టాలిన్ అయితే కాటబెట్టాడు. కుటుంబ రాజకీయాలు అంటే ఇట్లే ఉంటాయి, అర్థమైందా? దీంతో ఈ ఉదయనిధి స్టాలిన్కు తిరుగు లేకుండా పోయింది. అయితే ఉదయనిధి స్టాలిన్ ఒక చదువుకున్నటువంటి అజ్ఞాని. ఏ విషయం మీద సరైనటువంటి అవగాహన ఉండదు, ఏ విషయం గురించి కూడా అనర్గళంగా మాట్లాడలేడు. రాసి తెచ్చుకున్నటువంటి కాగితంలోనే 4 ముక్కలు చదివి వెళ్ళిపోతాడు అంతే. ఉండాలి కదా, టాలెంట్ ఉండాలి కదా. మీడియా అంటే భయం. ఎందుకంటే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయన గారు ఎక్కడ సమాధానం చెప్పలేక దొరికిపోతానని చెప్పేసి భయం అనమాట. అందుకే మీడియాలో పెద్దగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడు. ఇక అవినీతిలో ఈ ఉదయనిధి స్టాలిన్ ఒక పెద్ద తిమింగలం అని చెప్పి చెప్పుకోవచ్చు. రెడ్ జైంట్ అనేటటువంటి మూవీ సంస్థను ప్రారంభించి తమిళనాడు సినీ పరిశ్రమ మొత్తాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తద్వారా ఏంటంటే 2,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించాడంట. ఈ మాటను సాక్షాత్తు మన తమిళ సింగమైనటువంటి అన్నామలై గారే తెలియజేశారు. నేను మాట్లాడేది కదా, అది అర్థమైందా? ఇక తన తండ్రి కూడా ఉన్నత స్థానంలో ఉండడంతో ఇక ఈ ఉదయనిధి స్టాలిన్ అనేక సినిమాల్లో నటించాడు. అది కూడా ఇట్లా సినీ నటుడుగా, అంటే హీరోగా. సినిమాలు అచ్చిరాలేదని చెప్పేసి ఇక ఇంక వద్దులేనైనా మన సెట్ అవ్వలేదు, మనం ఊహించుకుని ఎంతగా ఏడు అవుట్పుట్ అయితే రాలేదు, రిజల్ట్స్ రాలేదని చెప్పేసి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీ 2023న తమిళనాడులో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఈ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతా సనాతన ధర్మాన్ని మలేరియా, అదేవిధంగా డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తా వివాదాస్పద ప్రకటన అయితే చేశాడు. మీరు కూడా వినే ఉంటారు. మనం అందరం కూడా సోషల్ మీడియాలో దాని పెద్ద ఎత్తున వ్యతిరేకించినాము. అదంతా కూడా మీరు చూసే ఉంటారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం అలాగే సమానత్వాన్ని వ్యతిరేకిస్తానని చెప్పి పేర్కొంటా దాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని చెప్పేసి ఈయన గారు మాట్లాడినాడు. దీన్ని సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తావా? అంత పోతు మొగడువా? ఓ స్వామి, 100 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఈ మొగలాయలు, బ్రిటిషర్లు వాళ్ళంతా కూడా పరిపాలించినారు. అర్థమైందా? వాళ్ళు చేయనటువంటి ప్రయత్నాలు లేవు. ఏది సనాతన ధర్మాన్ని అసలు లేకుండా చేయాలని చెప్పేసి ఎవడు బొచ్చు కూడా పేకలేకపోయినాడు. నువ్వేం చేసేది, ఇంకా నువ్వేం చేయగలుగుతావు అంటాలే. దీంతో దేశవ్యాప్తంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు హిందువులకు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే అధికారంలో ఉండటంతో హిందూ సంఘాలు కూడా ఏమీ చేయలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇంకా ఏది మన దేశంలో చట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు కూడా తెలుసు. ఏం చేయగలుగుతాం? ఇక సమయం కోసం హిందువులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఈ ఎన్నికలు ఈ డిఎంకే పార్టీకు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారిపోయినాయి. ఈసారిగా నా ఓడిపోయింది అనుకో, ఇంకా మళ్ళీ అంతే, ఇంక మళ్ళీ రారు. ఎందుకంటే అప్పుడు కాదు, కాలం మారింది కదా, జనాలంతా కూడా బాగా అప్డేట్ అయిపోయినారు. సరే, దీనికి ఇంకొక కారణం వచ్చేసి జోసెఫ్ విజయ్. ఈ జోసెఫ్ విజయ్ కొత్త పార్టీ పెట్టడంతో ఈ డిఎంకే పార్టీకి చెందినటువంటి 20% ఓటర్లు ఈ జోసెఫ్ విజయ్ వైపు మళ్ళిపోయినారనమాట. అంటే ఆయన పార్టీ వైపు వెళ్ళిపోయారు. అంటే ఈ డిఎంకే పార్టీ ఓటు బ్యాంక్ అనేది ఈసారి నిట్టనిలువుగా చీలిపోతుంది. మరప్పుడు ఈ డిఎంకే పార్టీ కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోవాలి కదా, అర్థమవుతుందా మీకు? అందుకే ఈ ఉదయనిధి స్టాలిన్ మన హిందువులను మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం ఈ ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతా, నేను ఈ సమావేశానికి వచ్చినప్పుడు అనేక మంది నాకు పుష్పగుచ్చాలు ఇచ్చి నన్ను ఆహ్వానించినారు. కానీ వాళ్ళంతా కూడా నాకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అని చెప్పేసి ఆలోచన చేశారు అని మాట్లాడినాడు. అంటే దానికి అర్థం ఏంది? ఈయన హిందువు కాదు, ఈయన ఆచరించే మతం వేరు. పైగా ఏంటంటే ఈయన సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉండే, అమ్మనా బూతులు తిడతా ఉండే, మలేరియా డెంగ్యూలతో పోలుస్తూ ఉండే, దాన్ని అసలు నిర్మూలించాలని చెప్పి మాట్లాడా. ఇంక ఈయనకు దీపావళి శుభాకాంక్షలు ఎందుకు చెప్తారో, ఎందుకు చెప్తారంటాలే. కానీ నేను మీకందరికి కూడా
దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నా. హిందూ ధర్మం పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు అంటూ హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అయితే తెలియజేశాడు. అదేంది అది? హిందూ ధర్మం పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు అంటే అది ఏంది అంటాలే. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ముస్లింలకు సంబంధించిన పండుగ వస్తుందియా, అది ఏదో బక్రీదో రంజానో ఏదో పండుగ వస్తాం అనుకుందాం. ఏమని చెప్తారు? ఇస్లాంను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే విశ్వాసం వ్యక్తం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా రంజాన్ శుభాకాంక్షలు, బక్రీద్ శుభాకాంక్షలు అని చెప్తావా? లేకపోతే క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్తావా? ఏమని చెప్తావు? కాదులే, నీ ఉద్దేశం ఏంది అంటాలే. అంటే ఈయన దాన్ని విభజించినట్టే కదా. అంటే వాళ్ళ పక్కన పెట్టినట్టు ఎవరైతే సనాతన ధర్మాన్ని విశ్వసిస్తారో వాళ్ళకి మాత్రం అని చెప్పేసి డివైడ్ చేసి చెప్పినట్టు. ఇంకేం మాట్లాడుకోవాలా? దీంతో ఇక తమిళ హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ ఉదయనిధి స్టాలిన్ పైన విరుచుకుపడుతున్నాయి. అసలు సనాతన ధర్మం మీద నమ్మకం లేని నువ్వు మాకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం ఏంది? సరే చెప్పినావు, సరే బాగానే ఉండాలి. హిందూ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళకని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం ఏంది? అదే ఇతర మతాలకు చెందిన పండుగలకు ఈ విధంగా నీకు చెప్పే ధైర్యం ఉండాదా? నువ్వు నిజంగా మొనగాడివైతే ఆ మాటలను ఇతర మతాలకు చెందిన పండుగలప్పుడు కూడా మాట్లాడుచూద్దాం. అంటే సేమ్ టు సేమ్ ఇదే విధంగా. అయినా నీకు మా హిందువుల పైన ప్రేమ ఉండి ఈ వ్యాఖ్యలు నువ్వు చేయలా. వచ్చే సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మా ఓట్లు నీకు కావాలి కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ విధంగా దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నావు. కానీ నువ్వన్న ప్రతి మాటను మేమైతే గుర్తించుకోవడం, మేమైతే మర్చిపోవాలా. నీకు వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్తామంటూ మన తమిళ హిందూ సంఘాలు ఈ ఉదయనిధి స్టాలిన్ పైన విరుచుకుపడుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్కు మన హిందూ సంఘాలంతా కూడా చుక్కాలు చూపిస్తున్నాయి. అంటే చూడండి, ఏంటంటే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. రేపు ఎలక్షన్స్ వచ్చాయనుకో అప్పుడు ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు తెలుస్తుంది. లేకపోతే అంటే వీళ్ళ దృష్టిలోనయ్యా హిందువులు గొర్రెలు, ఏమన్నా పడతారు, ఏం చెప్పినా వింటారు. కావాలంటే మచ్చి చేసుకుంటే మళ్ళీ పశువుల మాదిరి మచ్చి చేసుకోవచ్చు అనేది వీళ్ళ అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఈ ఉచిత హామీ పథకాలు, ఏ ఒకటి స్కీమ్లు, సబ్సిడీలు అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పినామంటే మళ్ళీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే సిగ్గులే, లజ్జలా, రోషంలా ఏమీ లేదు కదా, కాబట్టి వస్తారు. కానీ మిగతా మతాల వాళ్ళు ఆ విధంగా కాదు కదా. వాళ్ళు ఆలోచన చేస్తారు, దెబ్బ కొడతారు. అందులోనూ ఇప్పుడు ఆ జోసెఫ్ విజయ్ పార్టీ ఒకటి వచ్చిండే, అంటే పోటీ ఉండే. ఏది వీళ్ళ వర్గానికి తగినట్టే, వీళ్ళకి తగినట్టే పోటీ కూడా ఉండాలి. దానివల్ల ఈయనకు డ్యామేజ్ అనమాట. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడేది ఎవరినైనా ఉంటే అది హిందువులనే, హిందూ సమాజాన్ని. హిందువులే ఆలోచన చేసుకోవాలి ఇట్ట వాళ్ళకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలా అనేది. అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.